ఓం శాంతి 19/1/2026 మధురమైన పిల్లలు, మేం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి యొక్క శ్రేష్ఠ మతం లభిస్తుంది అని మీకు నష ఉండాలి. ప్రశ్న: ఎవరికైతే కొత్త రక్తం ఉంటుందో వారికి ఏ అభిరుచి మరియు ఏ నష ఉండాలి? జవాబు: ఈ ప్రపంచం ఏదైతే పాతదిగా ఇనుపయుగందిగా అయిపోయిందో దానిని కొత్త బంగారు యుగంగా తయారు చేయాలనే, పాతదానిని కొత్తదిగా తయారు చేయాలనే అభిరుచి ఉండాలి. కన్యలది కొత్త రక్తం కనుక తమ తోటి వారిని పైకి లేపాలి. నషాను స్థిరంగా ఉంచుకోవాలి. భాషణ చేయడంలో కూడా నష ఉండాలి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పిల్లలు ఈ పాట అర్థాన్నైతే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయమైన రాత్రైతే పూర్తవుతుంది. మనపైకి ఇప్పుడు కిరీటం రానున్నది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడము మీ లక్ష్యము, ఉద్దేశము. సన్యాసులు అర్థం చేయిస్తూ ఉంటారు కదా, నీవు స్వయాన్ని ఎద్దుగా భావించినట్లయితే ఆ విధంగా తయారైపోతావు అని. అది భక్తి మార్గం యొక్క ఉదాహరణ. అలాగే రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారన్న ఉదాహరణ కూడా ఉంది. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనమే డబల్ కిరీటధారులైన దేవీదేవతలుగా అవుతామని మీకు తెలుసు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేనిది చదువుకుని డాక్టర్గా అవుతాను, ఇంజనీర్గా అవుతాను అని అంటారు. ఈ చదువు ద్వారా మనమే దేవీదేవతలుగా అవుతున్నామని మీరు భావిస్తారు. ఈ శరీరాన్ని వదిలేస్తాము మరియు మన తలపై కిరీటం ఉంటుంది. ఇదైతే చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచం కదా. కొత్త ప్రపంచం ఫస్ట్ క్లాస్ ప్రపంచము, పాత ప్రపంచం పూర్తిగా థర్డ్ క్లాస్ ప్రపంచము. ఇదైతే అంతమవనున్నది. కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారు చేసేవారు తప్పకుండా విశ్వరచయితే అవుతారు. ఇతరులెవ్వరూ చదివించలేరు. శివ్ బాబాయే మిమ్మల్ని చదివించి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, పూర్తిగా ఆత్మాభిమానులుగా అయిపోతే ఇంకేం కావాలి? మీరు బ్రాహ్మణులుగా ఉండనే ఉన్నారు. మేం దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దేవతలెంత పవిత్రంగా ఉండేవారు. ఇక్కడెంత పతిత మనుషులున్నారు. ముఖం మనుషులదే కాని లక్షణాలెలా ఉన్నాయో చూడండి. ఎవరైతే దేవతల పూజారులున్నారో వారు స్వయమే వారెదురుగా మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, మేం వికారులమో పాపులమో అని దేవతల మహిమను పాడతారు. దేవతల ముఖం కూడా మనుషుల వంటిదే, కాని వారి వద్దకు వెళ్లి మహిమను పాడుతారు. తమను తాము అశుద్ధమైన వారిమని, వికార్లమని అనుకుంటారు. మాలో ఏ గుణాలు లేవని అంటారు. వారు కూడా మనుషులే. మనమైతే ఇప్పుడు పరివర్తనై వెళ్లి దేవతలుగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. కృష్ణపురిలోకి వెళ్లాలని శ్రీకృష్ణుని పూజ చేస్తారు, కాని ఎప్పుడు వెళ్తారనేది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని భక్తి చేస్తూ ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అని మొట్టమొదట మీకీ నిశ్చయం ఉండాలి. ఇది శ్రీ శ్రీ శివ్ బాబా యొక్క మతము. శివ్ బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికైతే ఈ విషయం తెలీదో వారు శ్రేష్టంగా ఎలా అవ్వగలరు? ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివ్ బాబా మతంపై నడుస్తున్నారు. పరమాత్ముని మతమే శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఎవరి భాగ్యంలో ఉంటే వారి బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు సంతోషించి సహాయం చేయడం ప్రారంభిస్తారు. చాలా మందికి తెలీదు. వీరు ఎవరు అనేది వారికేం తెలుసు?
అందుకే బాబా ఎవ్వర్నీ కలవరు కూడా. అటువంటి వారైతే ఇంకా తమ మతాన్ని ఇస్తారు. శ్రీమతం తెలియని కారణంగా వారికి కూడా తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇప్పుడు తండ్రి వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయడానికి. 5000 సంవత్సరాల క్రితం వల్లే బాబా వచ్చి మనల్ని కలుసుకున్నారని పిల్లలకు తెలుసు. ఎవరికైతే తెలీదో వారి ఈ విధంగా బదులు చెప్పలేరు. పిల్లలకు చదువు యొక్క నష చాలా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు. కాని మాయ కూడా చాలా విరోధిస్తుంది. ఏ చదువు ద్వారానైతే మన శిరస్సుపై డబుల్ కిరీటం రానున్నదో మనం ఆ చదువును చదువుకుంటున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మ జన్మాంతరాలు డబుల్ కిరీటధారులుగా అవుతారు. కనుక దీనికోసం మళ్లీ అటువంటి పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి కదా. దీనిని రాజయోగమని అంటారు. ఇది ఎంత అద్భుతమైనది. బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు, లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళండి. పూజార్లకు కూడా మీరు అర్థం చేయించొచ్చు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఈ పదవి ఎలా లభించింది, మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అన్నది పూజార్లు కూడా కూర్చుని ఎవరికైనా అర్థం చేయించాలి. ఈ విధంగా కూర్చుని వినిపించినట్లయితే పూజార్లకు కూడా గౌరవం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యం ఎలా లభించింది అనేది మేం మీకు అర్థం చేయిస్తామని మీరు చెప్పొచ్చు. గీతలో కూడా భగవాన్ వాచ ఉంది కదా, నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారు చేస్తాను. స్వర్గవాసులుగా మీరవుతారు కదా. కనుక మేమిలా అవుతామని పిల్లలకెంత నష ఉండాలి. మీ ఈ చిత్రాన్ని మరియు మీ రాజ్యపు చిత్రాన్ని కలిపి ఇక్కడ తీయించుకోండి. కింద మీ చిత్రము, పైన రాజ్యం యొక్క చిత్రము ఉండాలి. ఇందులో ఖర్చేమీ లేదు కదా. రాజదుస్తులనైతే వెంటనే తయారు చేయొచ్చు. అప్పుడు మేమే దేవతలుగా అవుతున్నామని పదే పదే గుర్తుంటుంది. పైన శివబాబా కూడా ఉండాలి. ఈ ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఈ శరీరం వదిలి మనం వెళ్లి దేవతలుగా అవుతాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఈ ఫోటో కూడా సహాయపడుతుంది. పైన శివబాబా, దాని కింద రాజ్యపు చిత్రము, దాని కింద మీ సాధారణ చిత్రము. శివబాబా నుండి రాజయోగాన్ని నేర్చుకుని మనమే దేవతలుగా డబల్ కిరీటధారులుగా తయారవుతున్నాము. చిత్రం పెట్టుకున్నట్లయితే మాకు రాజయోగాన్ని నేర్పించేవారు ఈ శివబాబా అని మనం ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాము. చిత్రాన్ని చూస్తూనే పిల్లలకు నష ఎక్కుతుంది. దుకాణంలో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గంలో బాబా నారాయణుడి చిత్రాన్ని పెట్టుకునేవారు. జేబులో కూడా ఉండేది. మీరు కూడా ఈ ఫోటో పెట్టుకున్నట్లయితే మేమే దేవీదేవతలుగా అవుతున్నామని గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలు వెతుక్కోవాలి. తండ్రిని మర్చిపోవడం వల్లనే పడిపోతారు. వికారాల్లో పడిపోతే మళ్లీ సిగ్గనిపిస్తుంది. ఇప్పుడైతే మేమీ దేవతలుగా అవ్వలేమని హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మనం దేవతలుగా ఎలా అవుతాము? బాబా అంటారు, వికారాల్లో పడిపోయే వారి ఫోటోలు తీసేయండి. మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా లేరు, మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అని వారికి చెప్పండి. మేమైతే పడిపోయాము, ఇప్పుడు మేము స్వర్గంలోకి ఎలా వెళ్తాము అని వారు స్వయం కూడా ఫీల్ అవుతారు. నారదుని ఉదాహరణ చెప్తారు కదా, నీవు నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నావా అని వారితో అన్నారు. అప్పుడు వారి ముఖం కోతివలే కనిపించింది. కనుక మనుషులకు కూడా మాలోనైతే ఈ వికారాలున్నాయి, మరి మేం శ్రీనారాయణుణ్ణి లేక శ్రీ లక్ష్మిని ఎలా వరించగలము అని సిగ్గుగా అనిపిస్తుంది. బాబా యుక్తులైతే అన్నీ తెలియజేస్తారు, కాని వాటి పట్ల విశ్వాసం కూడా ఉంచాలి కదా. వికారాల నష కలిగినప్పుడు
ఈ లెక్కన మేము రాజులకే రాజుగా డబల్ కిరీటధారులుగా ఎలా అవుతామని వారు అర్థం చేసుకుంటారు. పురుషార్థమైతే చేయాలి కదా. ఇటువంటి యుక్తులను రచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండని బాబా తెలియజేస్తూ ఉంటారు. రాజయోగం యొక్క స్థాపన జరుగుతోంది. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. రోజురోజుకు తుఫాన్ల జోరు పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. భవిష్య ఉన్నత పదవిని పొందేందుకే మీరు ఈ చదువు చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితం నుండి పావనంగా అవుతారు. మేం నరకవాసులమని మనుషులు అర్థం చేసుకోరు, ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవుతున్నారు. భాగ్యంలో ఉన్నట్లయితే వెంటనే అర్థం చేసుకుంటారు. లేదంటే మీరు ఎంతగా తలబాదుకున్నా సరే బుద్ధిలో కూర్చోదు. తండ్రి గురించే తెలియకపోతే నాస్తికులు అనగా అనాథులు. కావున శివబాబా పిల్లలైనందుకు వారిని సనాథులుగా చేయాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులైతే వారి పిల్లలను కూడా తమ వలె చిక్కుకునేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షించడం జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట కన్యలను రక్షించాలి. తల్లిదండ్రులు పిల్లలను వికారాల్లో తోసేస్తూ ఉంటారు. ఇది భ్రష్టాచారి ప్రపంచమని మీకు తెలుసు. శ్రేష్టాచారి ప్రపంచాన్ని కోరుకుంటారు. భగవాను వాచ, నేను శ్రేష్టాచారిగా తయారు చేయడానికి వచ్చినప్పుడు అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. నేను అందరినీ ఉద్ధరిస్తాను. సాధు సన్యాసులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు భగవంతుడే రావాల్సి ఉంటుందని గీతలో కూడా రాయబడి ఉంది. ఒక్క భగవంతుడైన తండ్రే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. మనుషులు ఎంత రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ఒకవేళ గొప్ప గొప్ప వారికి గీతా భగవానుడు శివుడు అన్నది తెలిస్తే ఏమైపోతుందో తెలీదు. హాహాకారాలు వ్యాపిస్తాయి. కాని అందుకు ఇంకా సమయం ఉంది. లేకపోతే అందరి ఆసనాలు ఒక్కసారిగా కదలడం మొదలుపెడతాయి. ఎంతోమంది సింహాసనాలు కదులుతాయి కదా. యుద్ధం జరిగినప్పుడు వీరి సింహాసనం కదలడం మొదలైంది, ఇప్పుడు పడిపోతారని తెలుస్తుంది. ఇప్పుడే ఇవి కదిలితే చాలా అలజడి జరుగుతుంది. ఇది మున్ముందు జరగనున్నది. తప్పకుండా బ్రహ్మ తను ద్వారానే స్థాపన చేస్తున్నానని పతిత పావనుడు సర్వుల సద్గతిదాత స్వయంగా చెప్తున్నారు. సర్వుల సద్గతిని అనగా ఉద్ధరణను చేస్తున్నాను. భగవాన్ వాచ, ఇది పతిత ప్రపంచము, వీరందరినీ నేను ఉద్ధరించాలి. ఇప్పుడందరూ పతితంగా ఉన్నారు. మరి పతితులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు? మొదట స్వయం పావనంగా అయ్యి ఆ తర్వాత ఫాలోవర్స్ను తయారు చేయాలి. భాషణ చేయడంలో చాలా నష ఉండాలి. కన్యలది కొత్త రక్తము. మీరు పాతవారి నుండి కొత్తవారిగా తయారు చేస్తున్నారు. మీ ఆత్మ ఏదైతే పాత ఇనుపయుగందిగా అయిపోయిందో అదిప్పుడు కొత్త బంగారు యుగందిగా అవుతుంది. మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది. కనుక పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. నషాను స్థిరంగా ఉంచుకోవాలి. మీ తోటి వారిని మేల్కొల్పాలి. గురుమాత అని అంటూ ఉంటారు కూడా. మాత గురువుగా ఎప్పుడవుతారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. జగదాంబే మళ్లీ రాజరాజేశ్వరిగా అవుతారు. ఇక తర్వాత అక్కడ గురువులెవ్వరూ ఉండరు. గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి వచ్చి మాతలపై జ్ఞానామృత కలశాన్ని పెడతారు. ప్రారంభం నుండి ఇలాగే జరుగుతుంది. సెంటర్ల కోసం కూడా బ్రహ్మకుమారి కావాలని అంటారు. బాబా అయితే అంటారు, మీరే నడుపుకోండి. ధైర్యం లేదా? అలా కాదు బాబా, మాకు టీచర్ కావాలి అని అంటారు. ఇది కూడా మంచిదే, గౌరవం ఇస్తున్నారు.
ఈ రోజుల్లో ప్రపంచంలో ఒకరికొకరు కుంటి గౌరవం ఇచ్చుకుంటారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు, రేపు వారిని తొలగించేస్తారు. స్థిరమైన సుఖం ఎవ్వరికీ లభించదు. ఈ సమయంలో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్యభాగ్యం లభిస్తోంది. మీకు బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు చాలా మంచి మంచి యుక్తులను తెలియజేస్తారు. శుభభావన ఉంచాలి కదా. ఓహో, మేమీ లక్ష్మీనారాయణలుగా అవుతాము. ఒకవేళ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇక పురుషార్థమేం చేస్తారు? బాబా పురుషార్థమేమిటి అనేది తెలియజేస్తారు కదా. పురుషార్థం ఎప్పుడూ వ్యర్థం అవ్వదు, అది సదా సఫలమవుతుంది. రాజధాని తప్పకుండా స్థాపన అయిపోతుంది. వినాశనం కూడా మహాభారత యుద్ధం ద్వారా జరగవలసిందే. మున్ముందు మీరు ఇంకా తీవ్రతరం చేసినట్లయితే వారంతా వస్తారు. ఇప్పుడు అర్థం చేసుకోరు, లేదంటే వారి రాజ్యమంతా ఎగిరిపోతుంది. ఎంతమంది గురువులున్నారు? ఎవ్వరికీ ఫాలోవర్స్గా లేనటువంటి మనుషులు ఎవరు ఉండరు. ఇక్కడ మీకు సద్గతినిచ్చే ఒక్క సద్గురు లభించారు. చిత్రాలు చాలా బాగున్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, అది ముక్తిధామము. ఆత్మలైన మనమంతా నిర్వాణధామంలో ఉంటామని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడి నుండి మళ్లీ టాకీలోకి వస్తాము. మనము అక్కడి నివాసులము. ఈ ఆటంతా భారత్ పైనే తయారు చేయబడి ఉంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. తండ్రి అంటారు, నేనొచ్చాను, కల్పం తర్వాత మళ్లీ వస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి రాగానే స్వర్గం తయారవుతుంది. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల పూర్వం పారడైజ్ ఉండేది, స్వర్గం ఉండేది అని అంటారు కూడా. ఇప్పుడు లేదు, మళ్లీ తయారవుతుంది. కనుక తప్పకుండా నరకవాసుల వినాశనము, స్వర్గవాసుల స్థాపన జరగాలి. మీరే స్వర్గవాసులుగా అవుతున్నారు. నరకవాసులందరూ వినాశనమైపోతారు. ఇంకా లక్షల సంవత్సరాలున్నాయని, పిల్లలు పెద్దవారవుతారు, ఆ తర్వాత వారికి వివాహం చెయ్యాలని వారు భావిస్తారు. కాని మీరు ఆ విధంగా అనరు. ఒకవేళ కొడుకు మీ సలహాపై నడవకపోతే, అతను స్వర్గవాసిగా అవ్వకపోతే మరేం చెయ్యాలి అని శ్రీమతం తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, ఒకవేళ ఆజ్ఞాకారిగా లేకపోతే వదిలేసేయండి. దీనికోసం పక్కా నష్టోమోహ అవస్థ కావాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీ శ్రీ శివ్ బాబా యొక్క శ్రేష్ఠ మతంపై నడుచుకుని స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ చదువు యొక్క నశాలో ఉండాలి. రెండవ పాయింట్, తమ తోటివారి కళ్యాణం కొరకు యుక్తులను రచించాలి. అందరి పట్ల శుభభావన ఉంచుతూ ఒకరికొకరు సత్యమైన గౌరవాన్ని ఇవ్వాలి. కుంటి గౌరవం కాదు. వరదానము, నిరంతరం బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. ఏ విధంగా శరీరం మరియు ఆత్మకు ఎప్పటి వరకైతే పాత్ర ఉంటుందో అప్పటి వరకు అవి వేరవ్వలేవో, అదే విధంగా బాబా స్మృతి బుద్ధి నుండి వేరవ్వకూడదు. సదా బాబా తోడు ఉండాలి. మరింకే స్మృతి తన వైపుకు ఆకర్షించకూడదు. అటువంటి వారినే సహజ యోగులు మరియు స్వతహా యోగులు అని అంటారు. ఇటువంటి యోగులు ప్రతి క్షణం, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలోనూ సహయోగులుగా ఉంటారు. సహయోగి అనగా వారి ఒక్క సంకల్పం కూడా
సహయోగం లేకుండా ఉండదు. ఇటువంటి యోగులు మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: సమస్య స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతం చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్టును ఎదురుగా పెట్టుకోండి. నేను బంధనముక్తుడిగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్న ఈ పాఠాన్ని ఎల్లప్పుడూ పక్కా చేసుకోండి. స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారము. మీ జన్మసిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకుని జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైతే స్వయాన్ని గృహస్థులుగా భావిస్తారో అప్పుడు గృహస్థులు అన్న వల ఏర్పడుతుంది. గృహస్థులుగా అవ్వటం అనగా వలలో చిక్కుకోవటము. ట్రస్టీ అనగా ముక్తులు. ఓం శాంతి.